హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మంచి హారర్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. ఈ మూవీలో హారర్ ఎలిమెంట్ కన్నా థ్రిల్లర్ ఎలిమెంటే ఎక్కువగా ఉంటుంది. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. ఒక అమ్మాయి అడవిలోకి వెళ్ళి ఇరుక్కుని అక్కడున్న కొన్ని విచిత్రమైన క్రియేచర్స్ నుంచి తను తప్పించుకుని ఎలా బయటికి వచ్చింది అనేదే కాన్సెప్ట్. ఏంది బ్రో, ఒక నార్మల్ సర్వైవల్ స్టోరీని తెచ్చేసి దీనికి ఎంత బిల్డప్ ఇస్తాను అని మీ మైండ్ వైస్ నాకు వినిపిస్తుంది. కానీ ఖచ్చితంగా చెప్తాను, మూవీ ఎండింగ్ లో ఒక రెండు ట్విస్టులు రివీల్ చేస్తారు చూడండి. దాన్ని చూసిన తర్వాత మూవీ వన్ లైనర్ కి అలాగే ఇంతసేపు చూసిన మూవీకే సంబంధం ఉండదు. అలాంటి ఒక మైండ్ బెండింగ్ ట్విస్టెడ్ మూవీనే 2024 లో రిలీజ్ అయిన ది వాచర్స్. ఓపెన్ చేస్తే ఒక దట్టమైన అడవిలో ఒకడు పరిగెత్తనే ఉన్నాడు. మామూలుగా ఏదైనా వెంబడిస్తేనో వెంటాడితేనే కదా పరిగెత్తారు. కానీ వాడు మాత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి వచ్చేస్తుంది అనే దానికి భయపడి పరిగెత్తంటాడు. అలా పరిగెత్తా వెళ్తాంటే ఇలాంటి ఒక విచిత్రమైన బోర్డులో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ 108 అని చెప్పి రాసి ఉంటుంది. దాన్ని దాటుకుని వెళ్ళి ఎట్లైనా ఈ అడవి నుంచి బయటికి వెళ్ళిపోదామని చెప్పి ఇంకో 10-15 నిమిషాలు పరిగెత్తిన తర్వాత మళ్ళీ సేమ్ అదే బోర్డు అదే నంబర్ కనిపించేసరికి షాక్ అయిపోతాడు. కనీసం చెట్టు పైకైనా బయటికి వెళ్ళే దారి కనుక్కుందామని చెప్పి చెట్టు ఎక్కుతాంటే కాస్త పైకి వెళ్ళిన తర్వాత కొమ్మ విరిగేసరికి పై నుంచి కింద పడతాడు. అంతే, ఏదో ఒక క్రియేచర్ దూరం నుంచి వచ్చి సర్రం లాక్కెళ్తుంది. దాని తర్వాత వాడి కథ ముగిసిపోయినట్టే చూపిస్తారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోయిన్ మీనాని చూపిస్తారు. యాక్చువల్లీ మన హీరోయిన్ ఒక అమెరికన్ అన్నమాట. బట్ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయినందువల్ల ఆ డిప్రెషన్ నుంచి బయట రాలేక ఏకంగా దేశాన్నే వదిలేసి ఐర్లాండ్ లో వచ్చి సెటిల్ అయి ఉంటుంది. అందుకని చెప్పి డబ్బులు ఊరికే రాదు కదా, సో ఒక పెట్ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఓనర్ వచ్చి ఈ ప్యారెట్ ని రేపు ఒక్క రోజుకి మాత్రం జూ వాళ్ళు అడిగినారంట, సో తీసుకెళ్లి ఇవ్వమని చెప్పి మన హీరోనికి చెప్పేసరికి మన హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్తుంది. జూ ఏం పక్కన లేదనమాట, కొంచెం దూరం ఉన్నట్టుంది. అందుకే పెట్రోల్ కొట్టుకుంటే అప్పుడే వాళ్ళ సిస్టర్ పంపిన వాయిస్ మెయిల్ వింటుంది. దాంట్లో వాళ్ళ సిస్టర్ ఏం చెప్తుందంటే, చూడు మీనా, మన అమ్మ చనిపోయి దగ్గర 15 ఇయర్స్ పైనే అయిపోయింది. నువ్వు ఇంకా దాన్నే తలుచుకొని మూవ్ ఆన్ కాకుండా ఉంటే నీ లైఫే పాడవుతుంది. ఒకవేళ నీకు ఇంకా లోన్లీగా ఉన్నట్టు డిప్రెషన్ లో ఉన్నట్టు అనిపిస్తే మా ఇంటికి రా, నా పిల్లలతో ఆడుకో, మాతో టైం స్పెండ్ చేయ మీనా అని చెప్పి చాలా స్వీట్ గానే చెప్తుంది. మేబీ మన హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయినందుకు ఇండైరెక్ట్ గా మన హీరోనే కారణం కాబోలు. అందుకే గిల్ట్ తో వాళ్ళ సిస్టర్ ని చూడక వాళ్ళ ఊర్లో ఉండగా ఇలా బయట వచ్చేసి ఉంటుంది. సరే అని చెప్పి తను కూడా వెళ్తాంటే అట్లే ఆ పెట్రోల్ బంక్ గోడల పైన ఒక 10-20 మంది తప్పిపోయినట్టు మిస్సింగ్ పోస్టర్స్ ఉంటుంది. ఒక్కసారి ఆ దట్టమని అడవిని చూడండి. ఇన్ కేస్ దాని లోపల కనుక ఎక్కడైనా తప్పిపోయినారే అనుకుంటా, ఆ చిన్న రోడ్డుని కనిపెట్టి బయట వచ్చేలోపు ప్రాణమే వెళ్ళిపోతుంది. తనకి ఈ ప్లేస్ కొత్త కదా, సో మ్యాప్స్ ని యూజ్ చేసే వెళ్తా ఉంటుంది. కానీ తను నోటీస్ చేయని విషయం ఏంటంటే తన దగ్గర ఉన్న ఒక్కొక్క ఎలక్ట్రానిక్ డివైస్ గా ఆఫ్ అవుతా వస్తుంది. ఫస్ట్ ఫోన్, దాని తర్వాత రేడియో, లాస్ట్ కి కారే ఆగిపోతుంది. సరే అని చెప్పి నిదానంగా బయటికి వచ్చి చూస్తే కంటికి కనిపించేంత దూరం వరకు ఎటువంటి మనిషి జాడ లేదు. కానీ ఒకే ఒక బోర్డు కనిపించేసరికి దగ్గరికి వెళ్ళి చూస్తే మనం స్టార్టింగ్ సీన్ లో ఒక బోర్డు చూస్తున్నాం కదా, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ 108 ని. సేమ్ అదే బోర్డే, బట్ దీంట్లో నంబర్ మారింటుంది, 12 ఉంటుంది. మళ్ళీ కార్ దగ్గరికే వచ్చి చూస్తే ఇంజిన్ నుంచి ఏకంగా పొగలే వచ్చేసరికి సర్లే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గర హెల్ప్ అడుగుదామని చెప్పి ఆ ప్యారెట్ ని కూడా తీసుకుని అడవిలోకి వెళ్తుంది. నాకు తెలిసి కార్ నుంచి మాక్సిమం అంటే ఒక 10-20 అడుగులు మాత్రమే వేసింటుంది. ఎవరు కనిపించకపోయేసరికి సర్లే మళ్ళీ కార్ దగ్గరికే వెళ్దామని చెప్పి తిరిగి చూస్తే వచ్చిన కారు లేదు, రోడ్డు లేదు. ఒక సెకండ్ కి తనే షాక్ అయిపోయి కార్ కోసం అటు ఇటు వెతుకుతాంటే లాస్ట్ కి తను ఎటు నుంచి వస్తాంది, ఎటు వెళ్తాంది అని చెప్పి తనకే అర్థం కాక మొత్తానికైతే ఆ అడవిలో తప్పిపోయింది. మెల్లగా సూర్యుడు అస్తమిస్తాడు, చీకటి వేరే కమ్ముకుంటుంది. దూరంలో ఏదో విచిత్రమైన సౌండ్స్ వినిపించేదే కాక ఏదో సర్రని వెళ్ళేసరికి తనే ఒక నిమిషం భయపడిపోతుంది. అప్పుడే ఒక వయసైన లేడీ మన హీరోని చూసి పరిగెత్తేసరికి మనిషి దిక్కు కనిపించదా అని చెప్పి వెతుకుతున్న మన హీరోనికి ఆ లేడీ కనిపించేసరికి ఎవరైనా పర్లేదు అని చెప్పి తన వెనకాలే పరిగెత్తా వెళ్తుంది. తనేమో పరిగెత్తా ఒక బంకర్ లోపలికి వెళ్ళిపోయి నువ్వు ప్రాణాలతో ఉండాలంటే 5 లెక్కించే లోపలికి రా అని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా వెంటనే పరిగెత్తా వెళ్ళిపోతుంది. జస్ట్ మన హీరోయిన్ లోపలికి వస్తుందో లేదో వెంటనే ఆ డోర్స్ కున్న అన్ని లాకులు వేస్తుంది. ఆ ప్లేస్ లో ఆ లేడీనే కాకుండా ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. ఫస్ట్ ఆ లేడీ పేరేమో మ్యాడలిన్, ఆ అమ్మాయి పేరేమో కీరా, లాస్ట్ వాడి పేరేమో డానియల్. సరే అవ్వ, మీరంతా ఎవరంటే మేము కూడా నీలాగే అమ్మ ఈ అడవిలో తప్పిపోయినామంటుంది. ఇంతవరకు స్టోరీ కొంచెం నార్మల్ గా ఉండిందా, వెంటనే అవ్వేం చేస్తుందంటే వాళ్ళందరినీ ఒక లైన్ గా నిలబెట్టి ముందరే చూడండా
ఎవరు కూర్చోద్దండా, ఎవరు మాట్లాడొద్దండా అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటుంది. విషయం ఏంటంటే ప్రతిరోజు రాత్రి వీళ్ళని చూసేకి ఎవరో వస్తారంట. వాళ్ళ పేరే వాచర్స్. వాళ్ళు ఈ బంకర్ లోపలికి రాలేరు, కానీ వాళ్ళు వీళ్ళని బయట నుంచి చూడగలరు. సరే ఎవరా వాచర్స్, మనము చూద్దామని చెప్పి అట్లే జూమ్ అవుట్ చేసి చూపిస్తే వాళ్ళు జస్ట్ ఒక అద్దం ముందర నిల్చుకుంటారు. ఒక సెకండ్ కి వీళ్ళంతా మెంటలేమో అనుకుంటే, కానీ ఇంకా జూమ్ అవుట్ చేసి చూస్తే మామూలుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు బయట నుంచి లోపల ఉన్న పర్సన్ ని చూడగలరు, కానీ లోపల ఉన్న వాళ్ళకి బయట వాళ్ళు కనిపించరు. జస్ట్ ఒక మిర్రర్ మాత్రమే కనిపిస్తుంది. సేమ్ అలాంటి మిర్రరే ఇక్కడ కూడా యూస్ చేసింటారు. వీళ్ళకు బయట ఉన్నవి కనిపించదు కదా, సో మేబీ వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారేమో అనుకుంటే, కానీ ఎవరో వచ్చినట్టు మన హీరోయిన్ ముందరికి రాగానే వాళ్ళందరూ చప్పట్లు కొట్టినట్టు సౌండ్ వినిపించేసరికి మనకే అప్పుడే కన్ఫర్మ్ అవుతుంది ఎవరో వస్తున్నారు ని. ఇంకా నెక్స్ట్ డే అవుతుందో లేదో ఈ మెంటలతో మన వల్ల ఉండే కాదు అని చెప్పి వాళ్ళకు టాటా చెప్పేసి వెళ్తుంది. వాళ్ళు ఏం ఆపరు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత దూరంలో ఒక చిన్న పాప మన హీరోని చూసి మీనా మీనా అని చెప్పి పిలిచేసరికి తన్ని చూసిన వెంటనే మన హీరోయిన్ భయపడి పరిగెత్త వెళ్ళిపోతుంది. అటు ఇటు వెళ్ళి లాస్ట్ గా కొండ చివరి వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఆ అడవి ఎంత పెద్దదో అని. సో ఇంత పెద్ద అడవి నుంచి మనం ఒక్కదాని వల్ల కూడా తప్పించుకునే కాదు అని చెప్పి మళ్ళీ అడవిలోకి వచ్చేసి ఉంటే కాసేపటికి అవ్వ కూడా వచ్చి పిలిచికెళ్తుంది. అలా వెళ్తా అంటేనే చెప్తుంది మన హీరోయిన్ కన్నా వాళ్ళు 10-15 సార్లు ఎక్కువే ట్రై చేయనారంట బయట వెళ్లేందుకు, కానీ ఒక్కరి వల్ల కూడా సాధ్యపడలేదు అంటుంది. అలాగే ఈ ఫారెస్ట్ కూడా చాలా భయంకరమైందంట. రెప్పపాటు క్షణంలో మనల్ని ఏమార్చేస్తుంది చెప్పి ఒక బోర్డు చూపిస్తుంది. అది సేమ్ ఇంతసేపు మనం చూసినట్టుగానే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని ఉంటుంది, కానీ నంబర్ మాత్రం వేరే ఉంటుంది. ఇలాంటి బోర్డ్స్ అనేవి ఆ బంకర్ చుట్టూ ఒక సర్కిల్ లా పెట్టింటారు. వాటి పర్పస్ ఏంటంటే అది ఒక బౌండరీ అని చెప్పి అర్థం. దాని లోపలే ఉంటే బతికిపోతాం, ఈజీగానే బంకర్ లోకి వచ్చేస్తాం. ఇన్ కేస్ ఆ బౌండరీస్ ని కనుక దాటి వెళ్ళినారే అనుకోండా మళ్ళీ తప్పిపోయినట్టే అని చెప్పేసరికి తను కూడా అర్థం చేసుకుంటుంది. సరే వీటన్నిటిని ఇక్కడెవరు పెట్టినారంటే నాకు పెద్దగా తెలియదు, కీరా డానియల్ ఏమో ఒక ప్రొఫెసరే వీటన్నిటిని ఇక్కడ పెట్టినారని చెప్పి నాకు చెప్పినారు అంటుంది. ఇంకా మళ్ళీ నైట్ అయ్యేసరికి వీళ్ళకు కంటికి కూడా కనిపించిన వాచెస్ వచ్చి వీళ్ళని చూసంటే ఏమో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా అనే పేరుతో కొన్ని చెత్త జోకులు చెప్పేసి వెళ్ళి కూర్చుంటాడు. ఆ తర్వాత కీరా కూడా వచ్చి తనకు నచ్చిన పాటకు డాన్స్ చేస్తా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా వాళ్ళను ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ వాళ్ళకు నచ్చినట్టు ఉంటేనే చాలు, వాళ్ళను చూసుకుంటానే ఈ వాచెస్ అందరూ నైట్ అంతా ఉండిపోతారు. కాన్సెప్టే కొంచెం వియర్డ్ గా ఉంది కదా, కానీ అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఫుడ్ కోసం అని చెప్పి స్ప్లిట్ అయి వెళ్ళిపోతారు. మన హీరోయిన్ ఏమో కీరాతో వచ్చింటుంది. తను మెడిసిన్ ప్లాంట్స్ ఏది, పాయిజన్ ప్లాంట్స్ ఏది అని చెప్పి మన హీరోనికి ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ తనకు చెప్పించిందే అవ్వే అనమాట. అలా కన్వర్సేషన్ మధ్యలో తన హస్బెండ్ జాన్ గురించి చెప్తుంది. నిజానికి వాళ్ళిద్దరే అడవిలోకి వచ్చి తప్పిపోయింటారు. అలా అయితే మీ హస్బెండ్ ఎక్కడని అడిగితే ఆయన ఇన్ని రోజులు మాతోనే ఉండేవాడు, జస్ట్ 1 వీక్ బ్యాక్ అయి బంకర్ వదిలేసి హెల్ప్ కోసం అని చెప్పి వెళ్ళినాడు, ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాడులే, అప్పుడు నీకు పరిచయం చేస్తా ఉంటుంది. అది అవదమ్మా. యాక్చువల్లీ వాడు తిరిగి రాడనమాట. ఎందుకంటే స్టార్టింగ్ సీన్ లో ఒకని లాక్కెళ్ళి చంపేసింది కదా ఒక క్రియేచర్, ఆ పర్సనే జాన్. ఇంకా మొక్కలంతా పీకేసిన తర్వాత ఒక గుంత దగ్గరికి తీసుకొస్తుంది. సేమ్ ఇలాంటి గుంతలే అడివంతా ఉందంట. అదే కాకుండా ఒక గుంతకి ఇంకో గుంతకి కనెక్ట్ అయ్యి వేరే ఉందంట. సరే దీన్ని నాకెందుకు చూపిస్తానంటే వీళ్ళు నైట్ అయితే ఆ వాచెస్ కి భయపడి పరిగెత్త బంకర్ లోకి వచ్చేస్తారు కదా, బికాస్ ఆ వాచెస్ అనేవి డే టైమ్ లో సూర్యుడు ఉన్నప్పుడు రాలేవన్నమాట, నైట్ టైమ్ లో మాత్రమే వస్తుంది. అలా డే టైమ్ లో అంతా వాచెస్ ఇలాంటి బొక్కల్లోనే దాక్కుంటుంది అంటుంది. కీరా ఇన్ని విషయాలు చెప్తాంది కదా, అసలు తను ఈ ప్లేస్ లో ఎన్ని రోజులుగా ఉంది అని చెప్పి తన్నే అడిగి కనుక్కుంటే పెద్దగా ఎక్కువ రోజులేం కాదు, నాకు తెలిసి 1, 2, 3 అని చెప్పి లెక్కేసి లాస్ట్ కి 5 అంటుంది. 5 అంటే 5 రోజులు అయిందేదిలే, మేబీ 5 వారాలేమో అని చెప్పి 5 వారాలని అడిగితే 5 వారాలు కూడా కాదంట, 5 నెలలంట. ఏందే 5 నెలల్ని ఇంత సింపుల్ గా చెప్తానవే అని చెప్పి మనసులోనే అనుకుని వెళ్తుంది. అప్పుడే వాళ్ళందరూ మన హీరోని చూసి నువ్వు ఈ ప్లేస్లో సర్వైవ్ అవ్వాలన్నా బతకాలన్నా ఖచ్చితంగా కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలని చెప్పి ఒక 3 రూల్స్ని చెప్తారు. ఫస్ట్ ఇది, నైట్ టైం వాచెస్ మనల్ని చూసినప్పుడు మనం వాళ్ళని చూడనివ్వలే కానీ చూడనివ్వకుండా ముఖం తిప్పుకోకూడదు. ఆ తర్వాత సెకండ్ ఇది, నైట్ టైం ఎంత ప్రమాదం వచ్చినా కూడా ఎట్టి పరిస్థితిలోనూ లాక్ వేసిన డోర్ని మాత్రం ఓపెన్ చేయకూడదు. ఆ తర్వాత లాస్ట్ ఇది, ఫైనల్ ఇది, ఏ కారణం చేత కూడా ఆ గుంతల దగ్గరికి వెళ్ళకూడదు, లోపల దిగేందుకు అస్సలు ట్రై చేయకూడదు, ఎప్పుడు వెళ్తురులోనే ఉండాలా అంటారు. ఇవన్నీ విన్న మన హీరోయిన్ కి ఏమో ఒక జైల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఎట్లో లక్కీగా వీళ్ళ బంకర్ లో ఒక టీవీ ఉంటుంది, కానీ దరిద్రం ఏంటంటే దాంట్లో ఒకే ఒక సీడీ మాత్రమే వేయగలం, దాంట్లో వచ్చే షోని మాత్రమే చూడగలం. అందులోనూ పంచాయతీ ఏంటంటే ఆ షో చూడడానికి సేమ్ బిగ్ బాస్ లాగే ఉంటుంది. నాకు తెలిసిన కాడికి బిగ్ బాస్ అంటే ఒకే ప్లేస్ లోనే ఉండాలా, ఆ ప్లేస్ నుంచి బయట వెళ్ళకూడదు, ఆల్సో వాళ్ళ ఫుడ్ ని వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలా, అలాగే మొబైల్ యూజ్ చేయకూడదు అనుకుంటా. సేమ్ మన హీరోయిన్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది కదా, ఈ ప్లేస్ లోనే ఉండాలా, ఈ ప్లేస్ నుంచి బయట వెళ్ళకూడదు,
అలాగే బిగ్ బాస్ లో ఏమో జనాలు వాళ్ళని చూసంటే ఇక్కడేమో వాచెస్ అనే వాళ్ళు వీళ్ళని చూసంటారు. ఏం లేదు, ఆ బిగ్ బాస్ లాంటి షోస్ నార్మల్ టైంలో చూస్తే బానే ఉంటుంది, కానీ ఇలాంటి టైంలో ఈ ప్లేస్ లో చూసేనే కొంచెం క్రీపీగా ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ ఏమనుకుందో ఏమో నిదానంగా మిర్రర్ దగ్గరకు వచ్చి దాన్ని 2 సార్లు ట్యాప్ చేసి దాన్ని బాగా విని చూసి ఏదో విచిత్రమైన సౌండ్ వినిపించేసరికి పరిగెత్తా వచ్చి పడుకునేస్తుంది. రూల్ నెంబర్ 1 ఏంటి, నైట్ టైం వాచెస్ మనల్ని చూస్తున్నప్పుడు వాళ్ళని చూడనివ్వకుండా మనం ముఖం తిప్పుకొని వెళ్ళకూడదు కదా. సో వాళ్ళు దమా అని చెప్పి గ్లాస్ ని కొడతాంటే మన అవ్వే పరిగెత్తా వచ్చి మన హీరోయిన్ ని వాళ్ళు చూసేలా చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే కూడా అయ్యేసరికి ఈసారి మన హీరోయిన్ డానియల్ తో వచ్చింటుంది. వాడి మెయిన్ జాబ్ ఫుడ్ అని తేవడం అనమాట. సో ఒక పక్షిని పట్టేసి దాన్ని చంపేసి ఎత్తుకొని వెళ్తా అంటే అప్పుడే మన హీరోయిన్ వాడిని చూసి, డానియల్ నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నావురా అంటే వాడు దగ్గర 8 months గా ఉన్నాడంట. 8 months గా ఇదే ప్లేస్ లో ఉన్నావు కదరా, ఈ 8 months లో ఒక్కసారి కూడా ఒక్క వాచర్ ని కూడా చూడలేదారా అంటే లేదు అంటాడు. అలాగే ఆ వాచర్ ని చూసిన వాళ్ళు కూడా ప్రాణాలతో లేదు అని చెప్పి అవ్వ చెప్పింది అంటాడు. మన హీరోయిన్ కున్న డౌట్ ఏంటంటే ఆ అవ్వ వీళ్ళందరినీ గొర్రెలు చేసి తనకు నచ్చిన లైఫ్ ని వీళ్ళతో జీవిస్తుందేమో అని. సో ఆ గుంత దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు ఏ రూల్ అయితే చెప్పింటారో ఆ రూల్ ని బ్రేక్ చేసి ఆ గుంత దగ్గరికి వెళ్ళి లోపల దిగేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. అప్పటికి డానియల్ ఏమో హెచ్చరిస్తాడు, వద్దు ఇది డేంజర్ అని. కానీ మన హీరోయిన్ చెప్పేదలా ఒకటే, చూడు డానియల్ నేనేమో నిన్ను ఫోర్స్ చేసి నిన్ను కూడా లోపలికి దిగమని చెప్పి చెప్పట్లేదు. నువ్వు కావాలనుకుంటే ఇప్పుడే బంగారులోకి వెళ్ళిపో, ఇన్ కేస్ వాళ్ళు కనుక నన్ను అడిగితే నేనేదో అడవిలో తప్పిపోనని చెప్పి చెప్పాయి, కానీ నేను మాత్రం ఈ బొక్కలో ఏముందో తెలుసుకునే వస్తానని చెప్పి కింద దిగుతా అంటే సర్లే తను మన కోసమే హెల్ప్ చేస్తాను కదా అని చెప్పి వాడే తాడుతో దింపుతాడు. పర్లేదు గాయస్, నేను ఏమో ఒక చిన్న గుంతేమో అనుకుంటే, కానీ కిందకి వెళ్ళి చూసేనే తెలుస్తుంది ఒక బేస్మెంట్ ఉన్నంత ప్లేస్ ఉంటుంది. తను చుట్టూ చూసంటే పేపర్ అని కెమెరా అని సైకిల్ అని కనిపించేసరికి వాటన్నిటిని తాడుకు కట్టి పైకి పంపిస్తుంది. ఇంకా తను కూడా ఆ తాడు కోసం వెయిట్ చేస్తాంటే అప్పుడే ఆ చీకటి నుంచి 6 వేలతో ఒక భయంకరమైన చెయ్యి బయటకు వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎండ తగులుతుందో దాని చెయ్యే కాలిపోయేసరికి వెంటనే తాడెక్కి పైకి వచ్చేస్తుంది. కానీ ఆ సామాన్లు ఆ బొక్కలో దొరికిన విషయం అవ్వకి చెప్పకుండా ఏదో పొదల్లో దొరికింది అని చెప్పి కవర్ చేస్తుంది. అప్పటికి అవ్వ వదలకుండా టక్కన మన హీరోయిన్ చేని పట్టేసి, నిజం చెప్పు, నువ్వేదో చేయకూడదు చేసి చూడకూడదు చూసి భయపడిపోయినావు కదా, నిజం చెప్పు అని చెప్తా అంటే అట్లంతా ఏం లేదులేవా, అవి జస్ట్ పొదల్లోనే దొరికింది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ పక్క డానియల్ ఏమో ఆ కెమెరాని టీవీకి కనెక్ట్ చేస్తే అది లైవ్ గా టెలికాస్ట్ చేసేసరికి దాన్ని యూజ్ చేసి మనం వాచెస్ ని చూడొచ్చు అని చెప్పి దాన్ని నైట్ టైం బయట పెడతారు. టైం అవుతుంది. కాసేపు తర్వాత ఎవరో ఆ కెమెరా దగ్గరికి వచ్చి, కీరా డోర్ తీ కీరా, క్రియేచర్స్ వస్తానే కీరా, నన్ను చంపేసా కీరా, డోర్ తీ అని చెప్పి డోర్ కొడతాంటారు. కీరా అని తన పేరు చెప్పి పిలిచేసరికి మన కీరా హ్యాపీ అయిపోతుంది. ఒకవేళ తన హస్బెండ్ జాన్ తిరిగి వచ్చినాడేమో అని చెప్పి. సో ఆ డోర్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటే మన అవ్వ మాత్రం హుషారైపోతుంది. చూడు కీరా, నీకే బాగా తెలుసు అడవిలో నైట్ టైం ఎవ్వరు ప్రాణాలతో ఉండలేరు, అదే కాకుండా జాన్ వెళ్ళి వారం పైన అయిపోయింది. సో బయట వచ్చింది నీ హస్బెండ్ జాన్ కాదు, ఆ క్రియేచర్సే మనతో ఆడుకుంటుంది అని చెప్తే, లేదు నా హస్బెండే వచ్చింది అని చెప్పి తను డోర్ ఓపెన్ చేసేకే ట్రై చేస్తుంటుంది. సరే నీ ఇష్టం కిరా, కానీ డోర్ ఓపెన్ చేసేదానికి ముందు ఒక్క విషయం మాత్రం చెయ్యి, మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒక పర్సనల్ విషయాన్ని వీడి దగ్గర అడుగు, ఇన్ కేస్ వాడు కనుక చెప్పేసినాడా నువ్వు కాదు నేనే డోర్ ఓపెన్ చేస్తా అంటుంది. తను కూడా బాగా ఆలోచించి, చూడు జాన్, మనమిద్దరు ఒక బుక్ షాప్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఒక బుక్ ని తీసివి, నేను దాన్ని ఇప్పటికీ చదువుతాన్నా, జస్ట్ ఆ బుక్ పేరు మాత్రం చెప్పుని అడిగేసరికి, ఏమో కిరా అని నాకు తెలీదు, జస్ట్ డోర్ మాత్రం ఓపెన్ చేయకిరా, నేను నీ దగ్గరికి వచ్చేస్తా అని చెప్తానడే కానీ ఆ బుక్ పేరు మాత్రం చెప్పనంటున్నాడు. వెంటనే కీరా కూడా అర్థమైపోతుంది వచ్చింది తన జాన్ కాదు దొంగ జానుని. సో చూడు జాన్, ఒకవేళ నువ్వే నిజమైన జాన్ అయితే కింద కెమెరా ఉంది, దాంట్లో నీ ఫేస్ అని చూపిరని అడిగితే వాడు చూపిస్తాడో లేదో వెంటనే ఏదో క్రియేచర్ వచ్చి వాడిని లాక్కెళ్ళిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ లోనే ఇంకో క్రియేచర్ వచ్చి ఆ కెమెరాని కూడా లాక్కెళ్ళిపోతుంది. మమ్మల్నే చూసేకి ట్రై చేస్తారని చెప్పి ఆ క్రియేచర్స్ వాచర్స్ ఆ గ్లాస్ ని పగలగొట్టేకి ట్రై చేస్తాంటే వీళ్ళకేమన్నా అవ్వాలంటే నన్ను దాటుకొని రావాలని చెప్పి అవ్వ వీళ్ళందరికీ ముందు నిలుచుకుంటుంది. ఎట్లో ఆ గ్లాస్ ని పగలగొట్టేసి మాత్రమే పోయినాయే గానీ లోపలికి రాకపోయేసరికి ఈ రోజుటికి వాళ్ళు బతికిపోయినారు. అలాగే అవ్వగా సామాన్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ ఆ సామాన్లని ఆ బొక్కలోనే విసిరేస్తుంది. ఆ సామాన్లు కింద పడేది ఆలస్యం గానీ మెరుపులా తీసుకెళ్లిపోతుంది. అప్పుడే మనకు మన హీరోయిన్ యొక్క చైల్డ్హుడ్ లో ఏం జరిగిందనే విషయాన్ని చూపిస్తారు. మన హీరోయిన్, తన సిస్టర్ అలాగే వాళ్ళమ్మ ముగ్గురు కారులో వెళ్తాంటే మన హీరోయిన్ మాత్రం తన చేతుల్ని విండో బయటే పెడతా ఉంటుంది. మీనా అలా చేతులు బయట పెట్టద్దు లోపలికే పెట్టుని చెప్తా అంటే కూడా తను వినకపోయేసరికి తనే ఆ విండోని క్లోజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన మీనా మళ్ళీ ఓపెన్ చేసేకి ట్రై చేస్తా అంటే దాన్ని చూసిన వాళ్ళమ్మ మళ్ళీ క్లోజ్ చేసేకి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ పంచాయతీలో వాళ్ళమ్మ ముందర చూడకపోయేసరికి టక్కున ఒక వెహికల్ వచ్చి వాళ్ళ కార్నే గుద్దేస్తుందో లేదో ఆ యాక్సిడెంట్ లో వీళ్ళిద్దరూ బతికిపోతారు. కానీ వాళ్ళమ్మ మాత్రం చనిపోతుంది. అంటే మన హీరోయిన్ వాళ్ళమ్మ చనిపోయినందుకు ఇండైరెక్ట్ గా మన హీరోనే కారణమని తెలిసి ఆ గిల్ట్ తో తనకు తానే పనిష్మెంట్ ఇచ్చుకునేటట్టు తన చెల్లికి దూరంగా తన ఫ్యామిలీకి దూరంగా ఇలా బయట వచ్చేసి ఉంటుంది. ఎన్ని రోజులుగా మన హీరోయిన్ ఈ ప్లేస్ లో ఉండిపోయిందో తెలియదు కానీ ఏకంగా
ఏకంగా వింటరే వచ్చేసి ఉంటుంది. ఇంకా వాళ్ళకి కావాల్సిన మొక్కలు ఆకులని పీక్కుని వస్తుంటే దారిలో డానియల్ అవ్వ గొడవ పడతాంటే దాన్ని చూసుకుని బంకర్కి వచ్చేస్తుంది. అక్కడ కీరా ఏమో దెయ్యం పట్టినట్టు కూర్చో ఉంటుంది. సరే అని చెప్పి తను మామూలుగా అడవిలో చూసిందంతా కింద బ్లూ ప్రింట్ లా దింపుతా అంటే పక్కన చూస్తే కీరా కనిపించదు. ఈ టైంలో ఎక్కడరా వెళ్ళింది అని చెప్పి పరిగెత్తా వెళ్ళి చూస్తే కరెక్ట్ గా బొక్క దగ్గర నిలబడుకుంటుంది. కీరా చీకటి అయితే అందుకురా, ఇలాంటి టైంలో దాని దగ్గర నిలబడుకోవడం ఏమాత్రం మంచిది కాదు, గుమ్న నా త్వర బంకర్కి వెళ్దామంటే లేదు మీనా నువ్వు వెళ్ళు, నా జాన్ కిందే ఉన్నాడు నాకు తెలుసు, నేను కిందకి వెళ్ళి నా జాన్తో కలిసిపోతా అని చెప్పి కొంచెం మెంటల్ గా మాట్లాడుతుంటుంది. అదే టైంకి డానియల్ ఏమో అరిచినట్టు సౌండ్ వినిపించేసరికి పరిగెత్తా వెళ్ళి చూస్తే వాడు అవ్వనే కట్టేసి పరిగెత్తేస్తాడు. వాడికే మాయరోగం వచ్చిందిరా అని చెప్పి మన హీరోని అవ్వకట్లు విప్పేసి పరిగెత్తా వెళ్తాంటే వాడు కీరా వాళ్ళిద్దరుగానే ముందు ఆ బంకర్ లోకి వెళ్ళి ఆ డోర్ ని లాక్ చేస్తారు. డానియల్ డోర్ తీరా చీకటి పడుతుందిరా, క్రియేచర్స్ కూడా వచ్చేస్తాందిరా అని చెప్తాంటే కూడా వాడు డోర్ తీనంటున్నాడు. మేబీ ఫారెస్టే వాడిని ఇలా మార్చిందేమో అని చెప్పి వీళ్ళిద్దరు పరిగెత్తా వెళ్ళి ఒక చిన్న పొదలో దాక్కుంటారు. కాసేపటికి ఒక విచిత్రమైన చెయ్యి వీళ్ళ మీదకి వచ్చి ఒక భయంకరమైన ఫేస్ తో దగ్గరికి వస్తుంది. కానీ వీళ్ళు క్లియర్ గా కనిపించకపోయేసరికి పరిగెత్తా గ్లాస్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఒక్క క్రియేచర్ వెళ్ళగానే సేమ్ అలాంటి ఇంకో 10-15 క్రియేచర్స్ కూడా అలానే వస్తుంది. వాటన్నిటికీ తెలిసిపోతుంది మనోళ్ళు ఇద్దరు ఆ బంకర్ లో లేరుని. సో దానికి కోపడి గట్టిగా అరిచేసి మనోళ్ళ కోసం ఆ అడవి మొత్తాన్ని గాలిస్తాయి. ఆ విషయం వీళ్ళకి కూడా అర్థమైపోయేసరికి మళ్ళీ ఆ డోర్ దగ్గరికి పరిగెత్తా వెళ్ళి డానియల్ డోర్ ఓపెన్ చేయరా అని చెప్తా అంటే కూడా వాడు ఇప్పటికీ ఓపెన్ చేయనంటున్నాడు. చూడు డానియల్, చిన్నప్పుడు నా వల్లే మా అమ్మ చనిపోయింది, కానీ ఇప్పటికీ ఆ పెయిన్ గిల్ట్ నాలో అలానే ఉంది. నువ్వు కనుక మమ్మల్ని ఇలానే బయట వదిలేస్తే దాని తర్వాత దీన్నే తలుచుకుని నీ జీవితాంతం బాధపడతాంటావు, దాన్ని నువ్వు తట్టుకోలేవురా, దయచేసి డోర్ ఓపెన్ చేయరా అని చెప్తే వాడు అర్థం చేసుకుని మనసు మార్చుకుని డోరు ఓపెన్ చేస్తాడు. ఇలాంటి టైంలో వాడితో గొడవ పడే టైం లేదు కాబట్టి వెంటనే వాళ్ళందరూ లైన్ గా నిలబడుకుంటారు. అప్పుడే అవ్వ తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్తుంది. యాక్చువల్లీ మన హీరోయిన్ డానియల్, కీరా అలాగే తన హస్బెండ్ జాన్ వీళ్ళ నలుగురు ఏదో పని మీదుగా వెళ్తుండగా ఈ అడవిలోకి వచ్చి ఇరుక్కుపోయింటారు. కానీ మ్యాడిలిన్ అవ్వ మాత్రం వాంటెడ్ గా ఈ ప్లేస్ కు వచ్చి ఇరుక్కుపోయింటుంది. ఎందుకంటే తన ముందు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి హిస్టరీ, మిథాలజీ వీటన్నిటి గురించి చెప్పేసాండి మధ్యలో ఈ అడవి గురించి అలాగే ఈ క్రియేచర్స్ గురించి తెలిసేసరికి తనే వాంటెడ్ గా ఈ ప్లేస్ కి వచ్చింటుంది. వీళ్ళన్న క్రియేచర్స్ ని చూడగానే భయపడుతున్నారు. కానీ అవ్వకు ఎంత గుండె ధైర్యం అంటే ఒక కాలంలో ఒక్క క్రియేచర్ నా కనిపించకుండా పోతుందని చెప్పి అదే పనిగా వెతికింటుంది. లాస్ట్ కి తన కష్టానికి ఫలితం దొరికినట్టు తను అనుకున్నట్టుగానే ఒక క్రియేచర్ ని చూసేస్తుంది. కానీ ఆ క్రియేచర్ ఏమో విచిత్రంగా లేదు, సేమ్ తనలాగే ఉంటుంది, కొంచెం ఈవిల్ ఫేస్ తో ఉంటుంది, అలాగే కొంచెం పొడవుగా సన్నగా ఉంటుంది. అంతే అంటే అదే ఫస్ట్ టైం లాస్ట్ టైం, దాని తర్వాత ఏ క్రియేచర్ ని చూడలేదు అంటుంది. సరే అవ్వ ఫస్ట్ ఈ క్రియేచర్స్ అంటే ఏంటి అని అడిగితే ఈ క్రియేచర్స్ ని చాలా మంది చాలా పేర్లతో పిలుస్తారు. దాంట్లో ఒక పేరే ఫెయిరీస్ అంటుంది. మామూలుగా మనం చూసిన కార్టూన్స్ లో మూవీస్ లో అంతా ఫెయిరీస్ అన్నిటిని మంచిగానే చూపింటారు, కానీ అన్ని ఫెయిరీస్ మంచివి కాదనమాట. సరే ఆ క్రియేచర్స్ ఫెయిరీస్ ఉన్నాయి కదా, అవి ఇక్కడేం చేస్తున్నాయంటే అవి మనల్ని పరిశీలించి మనల్ని స్టడీ చేసి సేమ్ మనలాగే మారేందుకు ట్రై చేస్తున్నాయి. అందుకే అవి మనల్ని బయట వదలట్లేదు అని చెప్తా అంటే అదే టైంకి ఆ క్రియేచర్స్ అన్ని కోపంగా వచ్చేసి పైన కింద పక్కన అక్కడ ఎక్కడ అని చెప్పి డోర్ ని పగలకొట్టకే ట్రై చేస్తా ఉంటుంది. కనీసం ఆ డోర్ నన్నా బ్లాక్ చేద్దామని చెప్పి ఆ సోఫాని మూవ్ చేసి ఆ డోర్ కి అడ్డంగా పెట్టేస్తారు. అప్పుడే ఆ సోఫాని మూవ్ చేసిన ప్లేస్ లో ఏమో కొంచెం విచిత్రంగా కనిపించేసరికి ఆ మ్యాట్ అంతా ఎత్తి చూస్తే కింద బేస్మెంట్ కి వెళ్ళే ఒక డోర్ ఉంటుంది. వెంటనే మనోళ్ళు ఆ డోర్ ని ఓపెన్ చేసుకుని నలుగురు కింద వెళ్లే టైంకి అలాగే ఆ క్రియేచర్స్ ఆ గ్లాస్ ని పగలు కొట్టుకుని లోపల వచ్చేదానికి కరెక్ట్ గా టైం సరిపోతుంది కాబట్టి మనోళ్ళు బతికిపోయినారు. పైన బంకర్ ఏమో దంతుంటే కింద బేస్మెంట్ దానికన్నా 5 ఇంతలు పెద్దగా ఉండేసరికి మనోళ్ళే ఆశ్చర్యపోతారు. అలాగే అక్కడున్న ఫుడ్ చూసుకున్నట్లయితే ఏళ్ల తరబడి కూర్చొని తినేయచ్చు. కానీ అక్కడున్న పేపర్స్, రికార్డ్స్, కంప్యూటర్ వీటన్నిటిని చూస్తే ఎవరో ఆ క్రియేచర్స్ ని స్టడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో వెంటనే కంప్యూటర్ ని ఆన్ చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేద్దాం అనుకుంటే సిగ్నల్ దొరకదన్నమాట. సరే అని చెప్పి వీడియోస్ ని ఓపెన్ చేస్తే డే 1 నుంచి డే 300 వరకు ఉండేసరికి దాంట్లో డే 1 ని ఓపెన్ చేస్తే ఒక ప్రొఫెసర్ వచ్చి కూర్చుంటాడు. యాక్చువల్లీ వీనే అనమాట ఫస్ట్ ఈ ప్లేస్ కి వచ్చి ఆ క్రియేచర్స్ ని స్టడీ చేద్దామని చెప్పి ఇంత పెద్ద ప్లేస్ ని బిల్డ్ చేసింటాడు. మొదట్లో అన్ని బాగుండేదంట. డైలీ ఆ క్రియేచర్స్ నైట్ అయితే ఈ ప్లేస్ కి వచ్చి వాడిని బంకర్ లోపల నుంచి చూస్తుంటే వాడు బంకర్ లోపల నుంచి వాటిని నైట్ అంతా చూసేవాడు. అదెలా సాధ్యం బ్రో, మన వాళ్ళకు మాత్రం జస్ట్ వాళ్ళ రిఫ్లెక్షన్ మాత్రమే కనిపిస్తుంది కదా అంటే మీరు చెప్పేది కూడా కరెక్టే. కానీ ఇనిషియల్ స్టేజెస్ లో వాడు వాటిని అబ్జర్వ్ చేయాలని జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ మాత్రమే పెట్టింటాడు. దాని ద్వారా వాటిని క్లియర్ గా చూసేవాడు. కానీ వాడు ఎక్స్పెక్ట్ చేయనట్టు వాడు వాటిని అబ్జర్వ్ చేసి స్టడీ చేసేదానికన్నా అవే వీడిని బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి సేమ్ ప్రొఫెసర్ లాగే మారింటుంది. అప్పుడే వాడికి అర్థమైపోతుంది ఈ క్రియేచర్స్ మనకన్నా తెలివైంది, అలాగే మనకన్నా చాలా త్వరగా అన్నిటిని నేర్చుకుంటుంది. ఇవన్నీ చెప్తాంటే మధ్యలో ఇంత పెద్ద ప్లేస్ ని ఎవ్వరికి తెలియకుండా ఇంత సీక్రెట్ గా ఎలా బిల్డ్ చేసినాడు అనే విషయాన్ని చెప్తాడు.
ఖచ్చితంగా వాడి ఒక్కడి వల్ల కాదని చెప్పి వాడికి తెలుసు, మనకు తెలుసు. అందుకే వాడు ఇరుగు పొరుగు ఊర్లలో ఉండే పేదవాళ్ళని, అలాగే వాళ్ళకేమన్నా అయితే అడిగే దిక్కులేని వాళ్ళందరినీ ఈ ప్లేస్ కి తీసుకొచ్చి వాళ్ళతో పగలంతా పని చేపించి రాత్రి అవ్వగానే వాళ్ళను డిన్నర్ కి బయట వెళ్లి తినేమని చెప్పేసి వాడు బంకర్ లోపలికి వచ్చేసి ఏకంగా బేస్మెంట్ లోపలికే వచ్చేసేవాడు. నైట్ టైం ఆ క్రియేచర్స్ బయటికి వచ్చేటప్పుడు వీళ్ళని కూడా అడవిలోకి పంపిస్తే ఏమవుతుంది అని చెప్పి ఆబ్వియస్లీ వాడి కూడా తెలుసు, తెలిసే ఆ విషయాన్ని చేసింటాడు. ఇలానే డైలీ ఇరుగు పొరుగు ఊర్లలోకి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళను పిలుచుకొచ్చి పగలంతా పని చేపించి రాత్రి అయితే వాళ్ళను బయటికి పంపించి చంపించేసేవాడు. వీడొక్కడి ప్రాజెక్ట్ కోసం ఇంతమంది ఇన్నోసెంట్ పీపుల్ ని చంపేశాను అనే గిల్టీనెస్ వాడికి కూడా ఉందంట. కానీ ఏదైనా ఒక మంచి కోసం 10 మంది ప్రాణాలు పోతుందంటే పోతే పోనీలే అని చెప్పి కొంచెం కమర్షియల్ గానే మాట్లాడతాడు. ఆ తర్వాత కూడా వాడు ఆ క్రియేచర్స్ పైన రీసెర్చ్ చేస్తానే ఉన్నాడు. అలా ఒక రోజు అయితే ఏకంగా ఒక క్రియేచర్ నే ఒక కేజ్ లో పట్టేసి వాళ్ళకి చూపిస్తాడు. మోస్ట్లీ ఈ క్రియేచర్స్ కున్న సూపర్ పవర్ ఏంటంటే క్లోనింగ్ అనమాట. అంటే ఒక పర్సన్ ని అవి చూసి వాళ్ళను కాపీ చేసి సేమ్ అవి కూడా వాళ్ళలాగే మారగలవు. ఇలాంటి ఒక సూపర్ పవర్ ని యూజ్ చేసి మనం మరణాన్ని జయించచ్చు అని చెప్పి వాడు వీడియోని ఆఫ్ చేస్తాడు. అసలు ఇలాంటి ఒక సూపర్ పవర్ తో మనం మనుషుల మరణాన్ని ఎలా ఆపగలమని చెప్పి మన వాళ్ళకైతే అర్థం కాదు. సరే వీడు ఈ ప్లేస్ లో దగ్గర 300 డేస్ దాకా ఉన్నాడు కదా, కనీసం లాస్ట్ లో వీడు ఏం తెలుసుకున్నాడో చూద్దామని చెప్పి లాస్ట్ వీడియో ఓపెన్ చేస్తే వాడు ఈ వీడియోలో ఒక్క దాంట్లో మాత్రమే ఇన్ని రోజులు చేసిన పనికి రిగ్రెట్ గా ఫీల్ అవుతాడు. అసలు ఈ ప్లేస్ కే వచ్చినకూడదని, అందులోనూ ఇలాంటి ఒక భయంకరమైన క్రియేచర్స్ పైన రీసెర్చ్ చేసిండకూడదు అని చెప్పి చాలా బాధపడి నేను ఇన్ని రోజులు పెంచిన ఆ క్రియేచర్ నా పైన రివర్స్ అయిపోయి నన్ను చంపేందుకని చెప్పి పైన వెయిట్ చేస్తుంది. కానీ దానికి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వను, దాన్ని షూట్ చేసి నన్ను కూడా నేను షూట్ చేసుకొని చనిపోతా. ఇన్ కేస్ ఈ వీడియోని ఎవరైనా చూసి ఈ ప్లేస్ లోనే ఇరుక్కుపోయింటే పలానా ప్లేస్ లో నా బోట్ ఉంది, దాన్ని యూజ్ చేసి మీరు బయటికి వెళ్ళిపోండా, మళ్ళీ తిరిగి మాత్రం రావద్దంట. అలాగే నాకు ఒక చిన్న ఫేవర్ చేయండి, నా యూనివర్సిటీకి వెళ్ళి ఈ రీసెర్చ్ కి సంబంధించిన మొత్తం రికార్డ్స్ ని డిస్ట్రాయ్ చేసేయండి, లేకుంటే దాన్ని ఫాలో చేసి ఇంకెవరైనా ఈ ప్లేస్ కి వచ్చి ఇరుక్కుపోతారు. సో దాన్ని మాత్రం అట్లా డిస్ట్రాయ్ చేసేయండి అని చెప్పేసి దాని తర్వాత వాడు పైకి వెళ్ళి 2 బుల్లెట్స్ ని షూట్ చేసినట్టు వినిపిస్తుంది. ఆబ్వియస్లీ దాన్ని చంపేసి ఆ తర్వాత వాడిని కూడా వాడు షూట్ చేసుకొని చనిపోయింటాడు. వీళ్ళకి కూడా ఒక హోప్ వచ్చేస్తుంది, రేపు మనమందరం కలిసి ఆ బోట్ ని యూజ్ చేసి ఈ ప్లేస్ నుంచే తప్పించుకునేస్తామని. సో ఆ హ్యాపీ మూమెంట్ లో వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ డే అయ్యేసరికి నిదానంగా బయటికి వచ్చి చూస్తే ఇన్ని రోజులు ఉన్న గ్లాసు లేదు, వస్తువులు లేదు, అసలు బంకర్లనే లేదు. అసలే టైం తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఆ ప్లేస్ నుంచి బయలుదేరేస్తారు. మన హీరోయిన్ స్టార్టింగ్ సీన్ లో తెచ్చిన ప్యారెట్ ని ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకుని ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తుంది. వెళ్తాంటేనే అవ్వ 1కి 10 సార్లు చెప్తుంది, మనం ఈ ప్లేస్ నుంచి తప్పించుకుంటానామంటే ఖచ్చితంగా ఈ అడివే మనల్ని మోసం చేసేందుకు ఏదో ఒకటి చూపిస్తుంది. కానీ మనమే దేనికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా సరైన మార్గంలో వెళ్తే మనం ఈజీగా బయటపడిపోతామని. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత బోర్డు వస్తుంది. దాని తర్వాత అక్కడి నుంచి ఎటువంటి దారి కనిపించదు. కానీ మీరు గనక పక్షుల్ని ఫాలో చేసుకుంటా వెళ్తే అవి తిన్నగా మిమ్మల్ని నది దగ్గరికి తీసుకెళ్తుంది అని చెప్పి ప్రొఫెసర్ చెప్పింటాడు. వీళ్ళు అనుకున్నట్టుగానే ఆ బోర్డు దగ్గరికి వచ్చేస్తారు. కానీ ఇప్పటికే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి అన్ని పక్షులు వెళ్ళిపోయింటాయి. అప్పుడే మన హీరోయిన్ తన ప్యారెట్ ని వదిలేసరికి దాన్ని ఫాలో చేసుకునే మన వాళ్ళందరూ వెళ్తారు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత అడవి మధ్యలో ఇలాంటి ఒక విచిత్రమైన డోరు దేన్నో సీల్ చేసినట్టు ఉంటుంది. దాన్ని చూసిన అవ్వేం చెప్తుందంటే ముందు కాలంలో ఫేరీస్ మనుషులతో ఈక్వల్ గానే జీవించేవాళ్ళు, కానీ వాళ్ళ పవర్స్ కొంచెం గాడికి ఈక్వల్ అనమాట. వాళ్ళ పవర్స్ చూసి భయపడ్డ మనుషులు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి లాస్ట్ కి వాళ్ళను ఈ అడవిలో ఈ డోర్ కింద బంధించేసి ఉంటారు. కొన్ని వందల సంవత్సరాలుగా బందీలుగా ఉన్న ఫెయిరీస్ కి వాటి రెక్కలు ఊడిపోయి వాటి మ్యాజిక్ ని మర్చిపోయి లాస్ట్ కి అడవి నుంచి బయట కూడా వెళ్ళలేక ఈ ప్లేస్ లోనే తనకలాడుతూ ఉంటాయి. అందుకే అవి స్టార్టింగ్ సీన్ నుంచి మనుషుల్లా మారేందుకు తెగ ట్రై చేస్తూ ఉంటుంది. కనీసం అలా అయినా మనుషుల్లో కలిసిపోయి దాని తర్వాత మనుషుల్నే లేపేసి అప్పుడు వీళ్ళ జాతిని పెంచుకుందామని. ఇంకా మనోళ్ళు ఫాస్ట్ గా వెళ్తాంటే మధ్య మధ్యలో చూడండి ఎవరో 2 అమ్మాయిలు పరిగెత్తున్నట్టు, అలాగే ఏదేదో వాయిసెస్ మనోళ్ళని పిలుస్తున్నట్టు అని చెప్పి ఏదేదో ఇల్యూషన్స్ మనోళ్ళందరికీ కనిపిస్తుంది. కానీ ఇదేది నిజం కాదు అర్థం చేసుకున్న మనోళ్ళు కంటిన్యూస్ గా వెళ్తాంటే ఒక స్టేజ్ కి సూర్యుడు కూడా అస్తమిస్తాడో లేదో వెంటనే ఆ క్రియేచర్స్ అన్ని రన్నింగ్ రేస్ పెట్టుకుని మరీ మనోళ్ళ కోసం వస్తూ ఉంటుంది. ఎట్లో అంతలోపే మనోళ్ళు రివర్ దగ్గరికి వెళ్ళిపోయి బోట్ను కూడా కనిపెట్టేసి బోట్ దగ్గరికి పరిగెత్తంటే అప్పుడే దూరం నుంచి జాన్ డానియల్ ని చూసి డానియల్ అని చెప్పి అరిచేసరికి వాడు జాన్ ఏమో అని చెప్పి పరిగెత్తా వెళ్తాడు. వాడు వెళ్ళిపోయిన విషయం నోటీస్ చేయని వీళ్ళు ముగ్గురు బోట్ ని వాటర్ లో దింపేసి వెళ్దామని చెప్పి చూసంటే అప్పుడే డానియల్ దూరం నుంచి జాన్ ని లాక్కొస్తుంటాడు. బాగా చూసిన కీరా అది జాన్ కాదని తెలుసుకొని డానియల్ అది జాన్ కాదురా ఆ క్రియేచర్ అని చెప్తా అంటే అదే టైంకి ఆ క్రియేచర్ డానియల్ ని చంపేస్తుంది. వెంటనే ఆ క్రియేచర్స్ అన్ని ఆ ప్లేస్ కి వచ్చి సేమ్ డానియల్ లాగే మారిపోతుంది. కానీ వాటికి ఉన్న శాపం వల్ల ఏ క్రియేచర్ ఆ ఫారెస్ట్ ను వదిలేసి రాలేదు, రాకూడదు కూడా.
ఇంకా మనోళ్ళు ఆ బోట్ ని యూజ్ చేసి ఆ ఫారెస్ట్ కి దూరంగా వచ్చేస్తారు. అట్లే కొన్ని గంటల్లో మార్నింగ్ కూడా అవుతుంది కాబట్టి ఆ ఫారెస్ట్ నుంచి చాలా దూరమే వచ్చేసి ఉంటారు. లక్కీగా ఆ బ్రిడ్జి పైన ఓ బస్సు కనిపించేసరికి పరిగెత్తా వెళ్ళి ఆ బస్ ని క్యాచ్ చేసి అక్కడి నుంచి వాళ్ళ ప్లేస్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. బోడి ఈ స్టోరీగా బ్రో నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చిందంటే ఇప్పుడే మూవీ యొక్క మెయిన్ స్టోరీనే స్టార్ట్ అవుతుంది. మన హీరోని ప్రాణాలతో బయటికి వచ్చేసింది కదా. సో ప్రొఫెసర్ చెప్పినట్టుగానే వాడి యూనివర్సిటీకి వెళ్ళి ఆయన కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, డేటా, రికార్డ్స్ వాటన్నిటిని డిస్ట్రాయ్ చేద్దామని చెప్పి వెళ్తుంది. పర్లేదు ఇప్పటి వరకు ఎవరు రూమ్ లోకి వచ్చి దేన్ని టచ్ చేయలేదంట. సో తను కూడా ఏదైనా దొరుకుద్దేమో అని చెప్పి వెతుకుతా అంటే ఆ బేస్మెంట్ యొక్క బ్లూ ప్రింట్ అలాగే కొన్ని ఆర్టికల్స్, లాస్ట్ కు ఒక స్క్రోల్ దొరుకుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తేనే ఫెయిరీస్ యొక్క అసలు కథే తెలుస్తుంది. ముందు కాలంలో ఫెయిరీస్ అన్ని మనుషులతో ఈక్వల్ గానే జీవించేదంట. మనుషుల్లో కొందరేమో వాళ్ళకు మర్యాద ఇచ్చి వాళ్ళను దేవతల్లాగా దేవులలాగా కొలిచేవాళ్ళు. ఇంకొందరేమో వాళ్ళను ఫ్రెండ్స్ లా ట్రీట్ చేసేవాళ్ళు. మరికొందరైతే ఏకంగా వాళ్ళను పెళ్లి చేసుకుని వాళ్ళతో పిల్లలు కూడా కనేవాళ్ళు. అలా ఒక మనిషికి ఫెయిరీకి జన్మించిన బేబీనే హాఫ్లింగ్ అంటారు. ఆ హాఫ్లింగ్స్ అనేవి నార్మల్ ఫెయిరీస్ కన్నా ఇంకా పవర్ఫుల్ అన్నమాట. ఈవెన్ వాటికి ఉన్న యూనిక్ సూపర్ పవర్ ఏంటంటే అవి ఎవరినన్నా చూసి వాళ్ళను కాపీ చేసి సేమ్ వాళ్ళలాగే వాటి ఆకారాన్ని మార్చుకోగలదు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే క్లోనింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ హాఫ్లింగ్స్ అన్నమాట. ఆ తర్వాత వాటి పవర్స్ చూసి మనుషులు భయపడి వాటితో యుద్ధాలు పెట్టుకుని వాటిని ఓడించి ఆ తర్వాత వాటిని అడవిలో బంధించేసిన విషయం వరకు మనకు తెలిసిందే. కానీ మనిషికి ఫెయిరీస్ కి జన్మించిన హాఫ్లింగ్స్ కి ఏమైందని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కొందరేమో ఆ హాఫ్లింగ్స్ అన్ని అంతరించిపోయింది అంటున్నారు. కానీ అవన్నీ జస్ట్ థీరీస్ మాత్రమే గానీ ఎక్కడా ప్రూవ్ చేయబడలేదు. సో అలాంటి ఒక హాఫ్లింగ్ ని వెతుక్కొని ప్రొఫెసర్ అడవిలోకి వెళ్లి చనిపోయింటాడు. ఇంకా రికార్డ్స్, ఫైల్స్ అన్ని ఎత్తుకొని వెళ్తాంటే లాస్ట్ కొన్ని ఫోటోలు ఉండేసరికి దాన్ని నిదానంగా చూసా ఉంటుంది. కానీ ఏదో ఫోటోని చూసి ఆశ్చర్యపడిపోయి వెంటనే కీరా ఇంటికి వెళ్తుంది. ఇక్కడి సారో చూడండి ఒక ట్విస్ట్. ఇన్ని రోజులు మనోల్తో ఉండి మనోల్తో పాటు తప్పించుకుని వచ్చిన అవ్వ మరెవరా కాదు, తను కూడా ఒక ఫెయిరీనే. అసలు విషయం ఏంటంటే అవ్వ మరెవరా కాదనమాట, ప్రొఫెసర్ యొక్క వైఫ్. ఓకే బ్రో, దీంట్లో ఏముందంటే ఏం లేదు, తాను చచ్చిపోయి 10 అయిపోయింది. అలాంటప్పుడు ఇన్ని రోజులు వాళ్ళతో ఉన్న అవ్వ ఎవరంటే మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, మనిషికి ఫెయిరీస్ కి జన్మించిన బేబీసే హాఫ్లింగ్స్ అని. అలాంటి ఒక హాఫ్లింగే అవ్వలా మారింటుంది. అవ్వలాగే ఎందుకు మారింది, ఇంకెవరిలాగన్నా మారచ్చు కదా అంటే దానికి కూడా ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ ప్రొఫెసర్ యొక్క భార్యకి క్యాన్సర్ ఉండడంతో చాలా ఎర్లీ ఏజెస్ లోనే చనిపోయి ఉంటుంది. ఆమె డెత్ అనేది ఆయన లైఫ్ లో భారీ ఇంపాక్ట్ ని చూపింటుంది. అందుకే ఆయన చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తెలుసుకునింది ఏంటంటే హాఫ్లింగ్స్ అనే ఒక ఫెయిరీ ఉంది, వాటికి ఎలాంటి ఆకారానికైనా మారే పవర్ ఉంది. సో కనీసం వాటి ద్వారా వాడి వైఫ్ ని మళ్ళీ తిరిగి చూసుకుందామనే ఆశతోనే ఆయన రీసెర్చ్ అనే పేరుతో అడవిలోకి వెళ్ళింటాడు. ఆ ఫారెస్ట్ లో చాలా క్రియేచర్స్ ని చాలా ఫెయిరీస్ ని ఆయన స్టడీ చేసి ఒకే ఒకదాన్ని మాత్రం కేజ్ లో పట్టింటాడు కదా. అదేమో ర్యాండమ్ గా పట్టింది కాదు, పక్కాగా ప్లాన్ చేసి పట్టింది. బికాస్ అది ఒక హాఫ్లింగ్. ఆ తర్వాత హాఫ్లింగ్ ని సేమ్ ఆయన భార్యలాగే మార్చేసి కొన్ని రోజుల వరకు తనతోనే టైం స్పెండ్ చేసింటాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన తెలుసుకుంది ఏంటంటే జస్ట్ రూపం మాత్రమే ఆయన భార్యది తప్ప తన వే ఆఫ్ థింకింగ్, థాట్ ప్రాసెస్, దాని మైండ్ అన్ని ఆ క్రియేచర్దే. అలాంటప్పుడు ఇలాంటి ఒక హాఫ్లింగ్ ఫెయిరీ కనుక మనుషులను ప్లేస్ కొస్తే ఖచ్చితంగా మనుషుల్నే నాశనం చేస్తుంది అని తెలిసే దాన్ని చంపేద్దామని చెప్పి వెళ్ళింటాడు. అన్ఫార్చునేట్లీ మనకు జస్ట్ బుల్లెట్ సౌండ్స్ మాత్రం వినిపించింది కదా, కానీ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఆ ఫెయిరీ ఆ గన్ను తీసుకుని వాన్నే చంపేసి ఉంటుంది. ఆ తర్వాత అవ్వ రూపంలోనే ఆ ప్లేస్ లోనే కొన్ని రోజుల వరకు ఉండిపోయి ఉంటుంది. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, బ్రో నార్మల్ ఫెయిరీస్ ఎండలోకి వస్తే కాలిపోతున్నాయి, అలాంటప్పుడు ఆ అవ్వ ఫెయిరీ మాత్రం పట్టపగలు ఎండలో విచ్చలవిడిగా తిరుగుతానంటే కరెక్టే, బికాస్ తను ఒక హాఫ్లింగ్. అలాంటప్పుడు తనకు కావాల్సిందల్లా అడవిని వదిలేసి బయటికి వెళ్లే ఒక అవకాశం, దాన్ని అదృష్టవశాత్తు మన హీరో నెట్లో కల్పించేసింది. ఇప్పుడు తను శాశ్వతంగా బయటికి వచ్చేసింది కాబట్టి ఎవరి రూపంలోకి మారి ఎక్కడ ఎవరిని సతాయిస్తుంది అని చెప్పి ఎవరికి తెలీదు. దాన్ని ఎలాగైనా మళ్ళీ తిరిగి పంపించేయాలని చెప్పి తను ఆలోచిస్తుంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఒక కార్ వచ్చి ఆగుతుంది. మేబీ అవే వెతుక్కుంటా వచ్చేసిందేమో అని చెప్పి బాగా చూసంటే లోపల నుంచి కీరా వస్తుందా. ఇక్కడ ఇస్తారో చూడండి ఇంకో ట్విస్ట్, తను ఇంతసేపు చెప్పిన స్టోరీలు, ఫ్లాష్ బ్యాక్లు, బ్యాక్ స్టోరీలు అన్ని నిజమైన కీరాకి కాదు, కీరాలా మారిన హాఫ్లింగ్ ఫెయిరీకి. ఇంకా నిజమైన కీరా లోపలికి వస్తా అంటే సేమ్ తన హస్బెండ్ లాగే మారి తన్ని కొట్టే పడగొట్టేస్తుంది. ఆ హాఫ్లింగే అడవిని వదిలేసి శాశ్వతంగా బయటికి వచ్చేసింది కదా, ఇంకా ఏం కావాలంటే
అంటే మన హీరోయిన్ రూపం కావాలంట. సో తనలాగే మరి దాని తర్వాత మన హీరోయిన్ చంపేకి ట్రై చేస్తంటే అప్పుడే మన హీరోయిన్ హాఫ్లింగ్స్ యొక్క సీక్రెట్స్ ని చెప్తుంది. యాక్చువల్లీ హాఫ్లింగ్స్ జాతి పూర్తిగా నాశనం అయిపోలేదు. సేమ్ నీలాగే చాలా మంది ఇదే భూమిలో ఇదే ప్రపంచంలో వాళ్ళ జీవితాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. సో నువ్వేమీ ఒంటరి దానివి కాదు, సేమ్ నీలాగే చాలా మంది ఉన్నారు, వాళ్ళను వెతికి కనిపెట్టుని చెప్తాంటే ఆ మాటలు వినే కొద్దీ తన రూపం మొత్తం మారి ఏకంగా రెక్కలే బయటికి వచ్చేసి ఎగురుకుంటా వెళ్తుంది. యాక్చువల్లీ ఇదే అనమాట హాఫ్లింగ్స్ యొక్క అసలు రూపం. ఇంకా తను కూడా తన లాంటి వాళ్ళ కోసం వెతుకుతూ వెళ్తున్నట్టు చూపించి అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత మన హీరోయిన్ ని అలాగే సేమ్ మన హీరోయిన్ లాగే ఇంకో అమ్మాయిని చూపిస్తారు. కొంపదీసి తనేమన్నా మన హీరోయిన్ బెదిరించి మన హీరోయిన్ తోనే ఉండిపోయిందేమో అనుకుంటే అలా కాదనమాట. మన హీరోయిన్ కి ఎప్పుడు ఒక సిస్టర్ ఉంది అని చెప్పినాను కదా, తను నార్మల్ సిస్టర్ కాదనమాట, ట్విన్ సిస్టర్. అమ్మయ్య ఇప్పటికైనా మన హీరోయిన్ బతికిపోయిందిరా అని చెప్పి అట్లే జూమ్ అవుట్ చేస్తుంటే ఆ కిటికీలో ఎవరో ఒక చిన్న పాప వీళ్ళనే చూసా ఉంటుంది. ఎవర్రా తను అని చెప్పి మనము కన్ఫ్యూజ్ అవుతాంటే తను నిదానంగా తిరుగుతుంది చూడండి. తను నార్మల్ పాప కాదు, తానే ఆ హాఫ్లింగ్ ఫేరీ. మేబీ తను నిజంగానే ఒక మంచి ఫేరీలా ఉండి మన హీరోయిన్ ఆశలన్నీ నెరవేర్చుకుంటా వచ్చి ఒక మంచి గార్డెన్ లా ఉండొచ్చు, లేకుంటే ఒక ఈవిల్ ఫేరీలా మారి తన వెనకాలే వస్తూ అక్కడక్కడ కనిపించి తనని భయపెట్టిస్తూ తన జీవితాన్ని ఒక నరకంలా కూడా మార్చేందుకు ఛాన్స్ ఉంది. తను ఎలా మారుతుంది అని చెప్పి కనీసం డైరెక్టర్ కన్నా తెలుసో తెలీదో, ఎలా మారుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అంతే గైస్, ఇంతటితో ది వాచెస్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? మేబీ వన్ లైనర్ విన్నప్పుడు అంతగా ఇంట్రెస్ట్ ఉండిండదు, కానీ మూవీ చూసిన తర్వాత అంతే ఇంట్రెస్ట్ డబుల్ అయి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటాండా. అలాగే ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి. ఏదైనా ఒక మంచి మిస్టరీ హారర్ మూవీ ఎవరికైనా చూడాలా అనిపిస్తే ఈ మూవీని షేర్ చేసి పడేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండా. ఇంకొక మంచి మూవీలో కలుద్దాం.